Hello everyone, I am Veena Puppala. I am a registered mutual fund distributor, founder and CEO of MultiArts. సో ఈ వీడియోలో అయితే నేను మనం చేసే వీడియోలకి కామెంట్స్ చేస్తున్నారండి. ఆ కామెంట్స్లో ఒక కామెంట్కి రిలేటివ్ వీడియో చేద్దామని అయితే అనుకుంటున్నా. సో ఆ కామెంట్ ఏంటంటే మొమెంటమ్ ఫండ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి అడిగారు. సో ఆ మొమెంటమ్ ఫండ్స్ గురించి నేను అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా క్లియర్గా అయితే చూడండి. అండ్ నా వీడియోస్ బేసికల్గా ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, మ్యూచువల్ ఫండ్ బిగినర్స్కి అంటే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకైతే చాలా హెల్ప్ అవుతాయి. మెయిన్లీ నేను ఎస్ఐపీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆల్రెడీ మ్యూచువల్ ఫండ్స్ బిగినర్స్ అనే ప్లేలిస్ట్ చేశాను. సో మీరు అందులో అయితే నా ఓల్డ్ వీడియోస్ అన్నింటిని కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సో బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో, సో ఐ హ్యావ్ ఎ స్మాల్ రిక్వెస్ట్ అండి. సో చాలా ఎఫర్ట్స్ పెట్టి ఎవ్రీ వీడియో చేస్తున్నాం. 1000 అయితే నేను టార్గెట్ పెట్టుకున్నాను. లాస్ట్ మంత్లో అవుతారు అనుకున్నాను, బట్ 50-60 ఉన్నప్పుడు అవ్వలేదు. సో యాజ్ ఆఫ్ నౌ ఈ వీడియో రికార్డ్ చేసినప్పుడు 962 మెంబర్స్ అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. వితౌట్ యువర్ సపోర్ట్ అదైతే నేను రీచ్ అవ్వలేను. ఓకే, సో కమింగ్ టు ద టాపిక్, మొమెంటమ్ ఫండ్స్. అసలు ఏంటి మొమెంటమ్ ఫండ్స్, దీని ఫినామినా ఏంటి, ఏ ఫండ్స్ ఉన్నాయి, మెయిన్లీ యాక్టివ్ ఫండ్స్ ఉన్నాయా, ప్యాసివ్ ఫండ్స్ ఉన్నాయా అనే కాన్సెప్ట్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మొమెంటమ్ ఫండ్స్ అంటే 2 కేటగిరీస్ ఉన్నాయండి. అండ్ కేటగిరీ 1 ఏంటంటే యాక్టివ్ ఫండ్స్, కేటగిరీ 2 ఏంటంటే ప్యాసివ్ ఫండ్స్. సో యాక్టివ్ ఫండ్స్ అంటే ఏంటంటే ఫండ్ మేనేజర్ యాక్టివ్గా మొమెంటమ్ని బట్టి, సో మొమెంటమ్ అంటే ఏంటనేది కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫండ్ మేనేజర్ మొమెంటమ్ని బట్టి ఫండ్ని షఫిల్ చేస్తాడు. సో ఇది యాక్టివ్ ఫండ్స్. అండ్ మొమెంటంలో ఇండెక్స్ ఫండ్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో నేను ఎసెట్ ప్లస్తో అఫీషియల్ పార్ట్నరు. సో ఆ లింక్ కూడా ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో అయితే నేను మీకు డిస్ప్లే చేస్తాను. లేదు మీకు ఇన్వెస్ట్మెంట్ అసెస్మెంట్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించిన నెంబర్కి కాల్ చేసినట్టయితే నేను మీ పోర్ట్ఫోలియో అంతా రివ్యూ చేసి, మీ ఇన్కమ్ రివ్యూ చేసి, మీ గోల్స్ బేస్ చేసుకొని మీకైతే ఇన్వెస్ట్మెంట్ సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇండెక్స్ ఫండ్లో ఈ మొమెంటమ్ ఫండ్స్ ఎలా ఫంక్షన్ అవుతాయంటే, ఇవి లెట్స్ ఇప్పుడు మనకి మార్కెట్ మీకు తెలిసిందే, ఇరాన్ ఇజ్రాయెల్ యుఎస్ వార్ వల్ల ఏంటంటే మార్కెట్ అనేది ఎక్స్ట్రీమ్ ప్యానిక్లో ఉంది. బట్ ఇప్పుడు కూడా కొన్ని స్టాక్స్ పెరుగుతున్నాయి. ఏ రిలేటెడ్ అయి ఉండొచ్చు, లేకపోతే స్పెసిఫిక్ సెక్టార్ రిలేటెడ్ అయి ఉండొచ్చు, పెరుగుతున్నాయి. సో ఈ మొమెంటమ్ ఫండ్స్లో ఏం చేస్తారంటే మెయిన్లీ 6 to 12 months ఏవైతే మొమెంటమ్ ఉన్నాయో ఆ ఫండ్స్ని యాడ్ చేస్తూ రిమూవ్ చేయడం యాడ్ చేయడం అనే ప్రాసెస్ ఉంటుంది అనమాట, బోత్ ఇన్ ద ఇండెక్స్ యాజ్ వెల్ యాజ్ యాక్టివ్ ఫండ్స్. యాక్టివ్ ఫండ్స్ మెయిన్లీ ఎలా ఉంటుందంటే, సో ఫండ్ మేనేజర్ ఏం చేస్తాడంటే ఈ 6 months నుంచి 12 months లోపల ఏ మూమెంట్ ఉంది, లెట్స్ సే ఇప్పుడు బ్యాంక్స్ వెళ్తున్నాయి బాగా, సో బ్యాంక్స్ మీద మూమెంట్ ఉంది కాబట్టి ఎగ్జిస్టింగ్ ఫార్మాలో ఉంది. సో ఫార్మాలో ఫండ్ని కట్ డౌన్ చేసి ఆ పర్టికులర్ మూమెంట్ని అసెస్ చేసి మూవ్ చేస్తాడు ఫండ్స్ని. అండ్ ఇది మెయిన్లీ వెరీ హై రిస్క్ ఫండ్స్ అండి, కంప్లీట్ ఈక్విటీ ఫండ్స్. ఓకే, హై రిస్క్ ఫండ్స్, వెరీ హై రిస్క్ ఫండ్స్, ఈక్విటీ ఫండ్స్. ఇది మనకి ఈక్విటీలో కూడా సెక్టరల్ థిమాటిక్ కిందకు వస్తుంది ఈ కేటగిరీ, మొమెంటమ్ అనే కేటగిరీ. ఎందుకంటే బేస్డ్ అపాన్ ద మార్కెట్ మూమెంట్ ఫండ్స్ని షఫిల్ చేస్తారు. ఎలా షఫిల్ చేస్తారంటే, నేను ఇందాక చెప్పినట్టు ఒక 10 ఫండ్స్ ఉన్నాయనుకోండి. ఓకే, సో ఒక 10 ఫండ్స్ యాడ్ చేశారు. ఓకే, 10 ఫండ్స్లో ఒక 3 ఫండ్స్ బాగా పర్ఫామ్ చేయట్లేదు, 7 ఫండ్స్ బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. సో ఆ 3 ఫండ్స్ని రిమూవ్ చేసి ఇంకా 3 ఫండ్స్ ఏవైతే బాగా పర్ఫామ్ చేస్తున్నాయి మార్కెట్లో, పాస్ట్ 6 months నుంచి 12 monthsవి డేటా మార్కెట్ ఎనాలిసిస్ని చేసి ఫండ్స్ని చేంజ్ చేస్తారు. సో దీంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే, మార్కెట్ చేంజ్ని బట్టి మన ఫండ్, మన పోర్ట్ఫోలియో కూడా యాక్టివ్గా మారుతుంది. బట్ ఇందులో హై రిస్క్ కూడా ఉంది, ఎందుకంటే వోలటాలిటీ ఎక్కువ ఉంటుంది. లెట్సే వీళ్ళు మార్చారు, సో మార్చిన తర్వాత ఏదన్నా అది పర్ఫార్మెన్స్ చేయట్లేదు అనుకోండి, అలా కంటిన్యూస్గా మార్చడం వల్ల ఏంటంటే యావరేజ్ ఎన్ఏవి అనేది ప్రాపర్గా రాదు. ఓకే, ఎన్ఏవి యావరేజింగ్ చేస్తాం కదా మనం, అది ప్రాపర్గా రాదు. కొంచెం ఎగ్జైటెడ్గా ఉండి మార్కెట్ తగ్గట్టుగా మన ఇన్వెస్ట్మెంట్ ఉండాలి, కానీ స్టాక్స్లో పెట్టడానికి టైం లేదంటే ఈ మొమెంటమ్ ఫండ్స్ అనేవి కన్సిడర్ చేయొచ్చు. సో నేనైతే బిగినర్స్కి నేను ఎప్పుడూ సెక్టర్లో థిమాటిక్ అసలు చెప్పను ఫండ్స్ ఇన్వెస్ట్ చేయమని. ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో, మెయిన్లీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్లో ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉంటేనే నేను సెక్టర్లు థిమాటిక్ గురించి ఆలోచించమని చెప్తాను. ఓకే, ఐ డైరెక్ట్లీ డోంట్ సజెస్ట్ సెక్టార్లో పెట్టండి, థిమాటిక్లో పెట్టండి అని నేను ఎవరికి చెప్పను. సో ఎందుకు అంటే రిస్క్ ఎక్కువ అండి, వెరీ హై రిస్క్ ఫండ్స్ ఇవి. సో మనకి
రిస్క్ కూడా కేటగరైజ్ అయి ఉంటుంది ఫండ్స్కి. ఇప్పుడు అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్, ఆర్బిట్రాజ్ ఫండ్స్ అంటే లో రిస్క్ ఫండ్స్, మీడియం రిస్క్ ఫండ్స్, హైబ్రిడ్ ఫండ్స్ ఇవన్నీ మీడియం రిస్క్ ఫండ్స్, హై రిస్క్ ఫండ్స్, వెరీ హై రిస్క్ ఫండ్స్ కూడా ఉంటాయి. హై రిస్క్ ఫండ్స్ అంటే మెయిన్లీ ఈక్విటీ ఫండ్స్ వస్తాయి. వెరీ హై రిస్క్ ఫండ్స్ అంటే మనం అట్లీస్ట్ 5 to 7 years హోల్డ్ చేయాలి. ఓకే, సైకిల్స్ ఆఫ్ ద మార్కెట్ని కూడా ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అప్పుడే ఈ మొమెంటమ్ ఫండ్స్లో పెడితే మనకైతే గుడ్ రిటర్న్స్ వస్తాయి. అండ్ ఎక్కువ ఏఎంసీస్ కూడా ఈ మొమెంటమ్ ఫండ్స్ని ఆఫర్ చేయట్లేదు. మీరు చూడొచ్చు, మొమెంటమ్ ఫండ్స్ అంటే మార్కెట్ మొమెంటమ్ని బట్టి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి షఫిల్ చేయడాన్ని మొమెంటమ్ ఫండ్స్ అంటారు. యాక్టివ్గా చేసే ఫండ్స్ అయినా ప్యాసివ్గా చేసే బోత్ ఫండ్స్ ఉన్నాయి. ఇండెక్స్ ఫండ్స్ ఉన్నాయి, వైస్ వర్సా మనకి యాక్టివ్ ఫండ్స్ కూడా ఉన్నాయి నేను మెన్షన్ చేసినట్టు. సో మొమెంటమ్ని బట్టి ఫండ్ షఫ్లింగ్, యాడింగ్ స్టాక్స్, రిమూవింగ్ స్టాక్స్, యాడింగ్ స్టాక్స్, రిమూవింగ్ స్టాక్స్ అనేది కంటిన్యూస్గా చేస్తారు. సో ఇది చేయడానికి వాళ్ళు కన్సిడర్ చేసేది అంటే పాస్ట్ 6 months నుంచి 12 months పర్ఫార్మెన్స్ అనేది కన్సిడర్ చేసి అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఎంఎన్సీ కంపెనీస్ మీరు లిస్ట్ అవుట్ చేసుకోవచ్చు. మొమెంటమ్ స్టాక్స్ అంటే మీకైతే లిస్ట్ అయితే వస్తుంది. సో నేను ఆ లిస్ట్ అయితే మెన్షన్ చేయట్లేదు. సో మీకు మెన్షన్ చేయాలంటే లెట్ మీ గివ్ సమ్ ఏఎంసీస్ అండి. సో మొమెంటమ్ ఫండ్స్ ఏవి ప్రొవైడ్ చేస్తున్నాయి ఏఎంసీస్ అనేవి నేను మీకు ఒకసారి చూసి ఐ విల్ లిస్ట్ అవుట్. ఓకే, సో నేను మీకు ఈ స్క్రీన్ మీద వేయమని అయితే సజెస్ట్ చేస్తాను మా ఎడిటర్ని, వాళ్ళైతే యాడ్ చేస్తారు. సో యాజ్ ఆఫ్ నౌ ఎసెట్ ప్లస్ ప్లాట్ఫామ్లో అయితే మనకి 32 మొమెంటమ్ ఫండ్స్ ఉన్నాయి. సో అందులో యూనియన్ యాక్టివ్ మొమెంటమ్ ఫండ్, యూనియన్ యాక్టివ్ అనగానే మనకి ఫండ్ మేనేజర్ యాక్టివ్ రోల్. సో అదే కాకుండా ఇండెక్స్ వైజ్గా చూసుకున్నట్టయితే యూటీఐ నిఫ్టీ మిడ్ స్మాల్ 400 మొమెంటమ్ క్వాంటిటీ 100 ఇండెక్స్ ఫండ్, అలా ఇండెక్స్ ఫండ్స్ కూడా ఉన్నాయి. సో బంధన్ నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్ ఫండ్, అలా డిఫరెంట్ ఇండెక్స్ ఫండ్స్ అయితే ఉన్నాయి. సో వీటి సిప్ చూసినట్టయితే 1000 రూపీస్, 500 రూపీస్, 250 రూపీస్, 100 రూపీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. బంధన్ అయితే 100 రూపీస్కి కూడా ఉంది, అండ్ డెడ్లిఫ్ట్ 100కి ఉంది, కొటెక్ 100కి ఉంది. సో ఇలా ఫ్యూ కంపెనీస్ అయితే 100 రూపీస్కి కూడా ఉన్నాయి. ఎస్ఐపి కొన్ని కంపెనీస్ 500 ఆఫర్ చేస్తున్నాయి. మెయిన్లీ ఐసిఐసిఐ నిఫ్టీ 200 మొమెంటమ్ 300 ఇండెక్స్ ఫండ్ అయితే మనకి 1000 రూపీస్ ఉంది మినిమం ఎస్ఐపి. సో అలానే లంసమ్ చూసుకున్నట్టయితే 5000 రేంజ్ నుంచి 500 రేంజ్ కూడా ఉన్నాయి, 500 రేంజ్ 100 రేంజ్ కూడా ఉన్నాయండి. బోత్ లంసమ్ అండ్ ఎస్ఐపి రెండు కూడా 100 రేంజ్లో ప్రొవైడ్ చేసేవి అయితే ఉన్నాయి. నేను స్క్రీన్ చూసి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఆ కేటగిరీ కింద మనకి ఏమున్నాయంటే కొటెక్ నిఫ్టీ 200 మొమెంటమ్ 30 ఇండెక్స్ ఫండ్ 100 రూపీస్ ఎస్ఐపి ఉంది, 100 రూపీస్ లంసమ్ ఉంది. అండ్ ఇప్పుడు న్యూలీ ఒకటి యాడ్ చేశారు ఫండ్ 99 రూపీస్, 99 రూపీస్ కూడా ఉంది ఎస్ఐపి. సో ఇంకా తగ్గించి కూడా మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు. ఓవరాల్గా ఏంజల్ 1 వాళ్ళు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఏంజల్ 1 నిఫ్టీ టోటల్ మార్కెట్ మొమెంటమ్ ఫండ్, ఇదైతే వెరీ హై రిస్క్ ఫండ్ అండి. సో నేను హానెస్ట్గా అయితే నేనైతే రికమెండ్ చేయను. సో పాస్ట్ 1 year అయితే మనకి మ్యాక్సిమం అన్ని మైనస్లోనే ఉన్నాయి, -5, -2.5, చాలా తక్కువ 1% ఇచ్చాయి. సో ఓవరాల్గా యావరేజ్ చూసుకుంటే పాస్ట్ 3 years యావరేజ్ చూసుకున్నట్టయితే మనకు 14% అలాగైతే పర్ఫామ్ చేసాయి. కొన్ని ఫండ్స్ 17 చేసాయి, 19 చేసాయి, 13 చేసాయి. అండ్ ఎనీహౌ మన షేర్ మార్కెట్లో ఉన్న స్టాండర్డ్ రూల్ పాస్ట్ పర్ఫార్మెన్సెస్ ఎప్పుడు కూడా ఫ్యూచర్ పర్ఫార్మెన్స్ ఇలానే ఉంటుందని మనం ప్రిడిక్ట్ చేయలేం. ఓకే, సో మీరు అలా చేయాలి, ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి మొమెంటమ్ ఫండ్లో అనుకుంటే ఓవర్ ద రిస్క్ మీరు చేసుకోవాలి. ఇది వెరీ హై రిస్క్ ఫండ్, సెక్టరల్ థిమాటిక్ కిందకు వస్తుంది. అండ్ హోల్డింగ్స్ చూసుకోండి, పర్ఫార్మెన్స్ చూసుకోండి, ఫండ్ మేనేజర్ చూసుకోండి, ఫండ్ సైజ్ చూసుకోండి, ఎగ్జిట్ లోడ్ చూసుకోండి, ప్రోస్ అండ్ కాన్స్ చూసుకొని అయితే మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు మొమెంటమ్ ఫండ్స్లో. సో బేసికల్గా మొమెంటమ్ ఫండ్స్ ఏంటంటే 6 months నుంచి 12 months డేటా తీసుకొని స్టాక్స్లో షఫ్లింగ్ చేస్తారు, ఫండ్ను మూవ్ చేస్తారు ఒక స్టాక్ నుంచి ఇంకో స్టాక్, పర్సంటేజ్ మూవింగ్ కానీ లేకపోతే కంప్లీట్గా న్యూ స్టాక్స్ యాడ్ ఆన్ చేయడం, ఉన్న స్టాక్స్ని రిమూవ్ చేయడం, ఇది మెయిన్లీ మొమెంటమ్ ఫండ్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో అయితే హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. నేను చాలా సింప్లిఫైడ్ ఫార్మాట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానని. సో డెఫినెట్గా ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి నేను చేసే ఇన్ఫర్మేషన్ని ఎంకరేజ్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఇన్ టుడేస్ వీడియో అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి? మొమెంటమ్ ఫండ్స్ గురించి నేను వీడియో నా చెక్ లిస్ట్లో అయితే ఇమీడియట్గా లేదు. సో నేను ఏమనుకున్నా, లార్జ్ క్యాప్ ఫండ్స్ కొన్ని చేసి, ఇండెక్స్ ఫండ్స్ కొన్ని చేసి, అండ్ ఏయుఎం అసెట్ అండర్ మేనేజ్మెంట్, ఐఎంఎఫ్డీస్ ఇంపార్టెన్స్, ఈ టైప్ వీడియోస్ చెక్ లిస్ట్ ఉన్నాయి నాకు నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్. బట్ స్పెసిఫిక్గా
ఒక పర్సన్ ఎస్టర్డే మొమెంటమ్ ఫండ్స్, నేను రికార్డ్ చేస్తుంది 5th ఏప్రిల్. సో అడిగారు కాబట్టి నేను ఈ వీడియో చేయడం జరిగింది. మీకు ఇలాంటి వీడియోస్ ఇంకేమైనా కావాలంటే కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, లైక్ చేయండి వీడియోని, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఛానల్కి అయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. దట్స్ ఇట్ అండి. థ్యాంక్స్ అలాట్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Mutual fund investments are subjected to market risk. Before investing, please read all scheme related documents carefully. This video is only for the educational purpose. If you want to invest, please do research and invest.